హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్ 9. ఈరోజు గోపీచంద్ గారి భీమా మూవీ రివ్యూ గురించి చెప్పుకుందాం. భీమా మూవీ ట్రైలర్ చూసి చూడగానే ఈసారి గోపీచంద్ గారు ఈ మూవీతో గట్టిగానే ప్లాన్ చేశారు. ఎలాగైనా హిట్ కొడతారని అనుకున్నా, కానీ ఈసారి కూడా నన్ను భారీగా డిసప్పాయింట్ చేశారు. ఏంటి సార్, మీరు స్టోరీ విషయంలో ఎందుకు ఇలాంటి కమర్షియల్ రొటీన్ స్టోరీస్ని తీస్తున్నారు? అలాగే స్క్రిప్ట్ విషయంలో కూడా ఫుల్ అవుట్డేటెడ్ స్క్రిప్ట్తోనే మన ముందుకు వస్తున్నారు. గోపి సార్, కొన్ని రోజులు మీరు ఇలాంటి రొటీన్ కమర్షియల్ మూవీస్ని పక్కన పెట్టి కొంచెం డిఫరెంట్ జోనర్స్ వైపు వెళ్ళండి సార్. ఒకప్పటి మీ ప్రీవియస్ మూవీస్ ఒక్కడున్నాడు, సాహసం లాంటి డిఫరెంట్ జోనర్స్ని టచ్ చేయండి సార్. మేము మీ నుంచి ఇలాంటి మూవీస్ రావాలని ఆశిస్తున్నాం సార్. అలాగే గోపీచంద్ గారి మూవీస్లో ఒకడున్నాడు, సాహసం మూవీస్ ఎంతమందికి ఇష్టమో మాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి మన మూవీ చాయిస్ 9 ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా భీమా మూవీ స్టోరీ విషయానికి వస్తే, స్టోరీ గురించి మాట్లాడుకోవడం అనవసరం. అసలు ఈ స్థల పురాణం, మహేంద్రగిరి ఏమిటో, పరశురామ క్షేత్రం, అఘోరాలు, నరబలిలు ఏమిటో, దేవాలయాన్ని ఎందుకు మూసేస్తారో ఇవన్నీ తెలియాలంటే మన డైరెక్టర్ని అడగాలి. డైరెక్టర్ రొటీన్ స్టోరీకి పురాణ నేపథ్యం, ఫ్యాంటసీని కలిపి మిక్చర్ తీశారు. తీసిన ఆయనకి అర్థం కావాలి ఈ మూవీ ఏంటన్నది. ఫస్ట్ హాఫ్ అంతా మన కమర్షియల్ మూవీస్లో ఉండే పోలీస్ ఆఫీసర్ చుట్టూనే తిరుగుతుంది కదా. మన ప్రీవియస్ మూవీస్ పటాస్, గబ్బర్ సింగ్, ఆగడు లాగానే ఈ మూవీలో కూడా హీరో ఎంట్రన్స్ సాంగ్, ఒక ఫైట్, వెంటనే ఒక లవ్ స్టోరీ, అంతా ఫస్ట్ హాఫ్ మొత్తం అంతా ఇలాగే లేపేశారు. మొత్తం ఫస్ట్ హాఫ్ మన సహనానికి పరీక్ష పెడుతుంది. ఫస్ట్ హాఫ్ క్యారెక్టర్స్ మధ్య కనెక్షన్ కుదరదు, కామెడీని ఎంజాయ్ చేయలేము, లవ్ ట్రాక్ అసలు సెట్ కాలేదు, స్క్రీన్ ప్లే బాగోలేదు, సమయం సందర్భం లేకుండా సాంగ్స్ వస్తాయి, అలాగే సీన్స్ వస్తాయి, ఫైట్స్ వస్తాయి. మూవీలో ఇంటర్వెల్ బ్యాక్లో వచ్చే ఫైట్ బాగుంది, అలాగే 2-3 ఫైట్స్ కూడా బాగున్నాయి. మిగిలిన ఫైట్స్ ఎందుకు వస్తాయి, ఎందుకు వెళ్తాయి అన్నది మన డైరెక్టర్ గారిని అడిగి తెలుసుకోవాలి. బహుశా భీమా డైరెక్టర్ హర్ష గారు బోయపాటి సీని గారి కజిన్ బ్రదర్ అయి ఉండొచ్చు నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన మూవీలాగే ఈ మూవీలో కూడా హీరో డబల్ రోల్స్, అలాగే ప్రతి 10 మినిట్స్కి ఒక ఫైట్ మూవీలో పెట్టేశారు. ఇక మూవీ మ్యూజిక్ డైరెక్టర్ రవి బ్రసూర్ గురించి చెప్పుకోవాలంటే, ఒక మెలోడీ సాంగ్ బాగుంది, మిగిలిన సాంగ్స్ కానీ బీజిఎం కానీ మూవీకి అసలు సెట్ కాలేదు. ఆయన ఏదో రెమ్యునేషన్ తీసుకున్నాను కాబట్టి ఏదో కొట్టాలని పేరుకి మ్యూజిక్ కొట్టారు తప్పించి మూవీకి అయితే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ మ్యూజిక్ కానీ పెద్దగా ఉపయోగపడలేదని మనం చెప్పుకోవాలి. ఇక మూవీలో బాగుంది అని చెప్పుకోవాలి అంటే, సెకండ్ హాఫ్లో వచ్చి చివరి 25 నిమిషాలు మూవీని మంచిగా ట్రావెల్ అవుతుంది, మంచిగా చూపించారు. క్యారెక్టర్స్ యొక్క సెంటిమెంట్ని మనం చూడగలుగుతాం, అలాగే బ్రదర్ సెంటిమెంట్ కూడా బాగుంది. శివరాత్రి పర్వదినం రోజున శివుడి గురించి చూపించిన విధానం బాగుంది. గోపీచంద్ గారి యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఈ మూవీలో కూడా. భీమా మూవీ కోసం గోపీచంద్ గారు పెట్టిన ఎఫర్ట్స్ని మనం మెచ్చుకుని తీరాలి. ఆయన మూవీకి 100% న్యాయం చేశారు. మిగిలిన క్యారెక్టర్స్కి పెద్దగా స్కోప్ లేనంతప్పటికీ హీరోయిన్స్ ఉన్నంతలో బాగానే చేశారు. నాజర్ గారి క్యారెక్టర్ పర్వాలేదు, రీసెంట్ టైంలో నాజర్ గారు ఇలాంటి సైలెంట్ కిల్లర్ క్యారెక్టర్స్ ఎక్కువగా చేస్తున్నారు. ఓవరాల్గా ఈ భీమా మూవీ రొటీన్ మాస్ మసాలా మూవీ. ఫైట్స్ని బాగా ఇష్టపడే వారికి ఈ మూవీ బాగా నచ్చుతుంది, ఒకసారి చూసేయచ్చు. అలాగే గోపీచంద్ గారి చివరి మూవీ రామబాణం మీద ఈ మూవీ పర్వాలేదు, చూడొచ్చు. ఈ భీమా మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 2.25 అవుట్ ఆఫ్ 5. మీలో ఎవరైనా మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో మాతో కలిసి కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. మూవీ రివ్యూ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.